18వ లోక్సభ తొలి సెషన్ ఇవాళ ప్రారంభం కానుంది. నేడు రూపు కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్ను వీడి బీజేపీలో చేరారు. కటక్ నుంచి పోటీ చేసి 7వసారి విజయం సాధించారు. ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. తర్వాత కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది. అనంతరం కేబినెట్ తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యులు అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యులు విష్ణుపద రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్ట చివరన బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్తో ఈ ప్రక్రియ ముగుస్తోంది. అయితే లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జూలై 2న లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ను జూలై 22న ప్రవేశపెట్టనున్నారు.